హలో హలో నమస్కారం అండి. నా పేరు గాంధీ. మాది మిలిటరీ మాధవరం, అలాగే తిమ్మరాజపాలెం నిడదోలు దగ్గర. అక్కడ పుట్టాను, ఇక్కడ పెరిగాను, కొంచెం చదువుకున్నాను. ఆ తర్వాత కొన్నాళ్ళు వ్యవసాయం చేశాను చిన్నప్పుడే, నా 10వ సంవత్సరంలో. అక్కడి నుంచి ఒక 5-6 సంవత్సరాలు వ్యవసాయం చేశాక అనుకోకుండా రాజమండ్రి వెళ్ళాను. అక్కడ హోటల్లో పనిచేశాను. అక్కడి నుంచి హోటల్లో పనిచేశాక సినిమా ఫీల్డ్ మీద సినిమాలు చూస్తూ ఉంటే నాకు ఇంట్రెస్ట్ కలిగింది. ఆ రోజుల్లో రాముడు భీముడు, మూగ మనసులు, ఇలాంటి సినిమాలన్నీ చూస్తుంటే ఇంట్రెస్ట్ కలిగింది. కోహరా హిందీ, వీసల్బాద్, అలాగే కాశ్మీర్కి ఎక్కాలి హిందీ, ఇలాంటి సినిమాలు చూస్తూ ఉండేవాడు. ఆ సినిమా చూడాలని సినిమా వరల్డ్ మీద ఇంట్రెస్ట్ కలిగి నేను 1966లో నవంబర్ 26వ తారీఖున ఔరామైలు ఎక్కేసి రాజమండ్రి స్టేషన్లో నేను మద్రాసు వెళ్ళిపోయానండి. మద్రాసు వెళ్ళగానే మద్రాసులో ఇది సెంట్రల్ స్టేషన్ నుంచి టీ నగర్ వరకు డబ్బులు లేక నడుచుకుంటూ వెళ్ళిపోయాను అనమాట. ఇంకేదంటే మధ్యలో గూడూరులో నన్ను దింపేశారు. టికెట్ సరిగ్గా అక్కడ వరకు తీసుకున్నాను, అక్కడి నుంచి తీసుకోలేదు. మళ్ళీ తర్వాత ప్లాట్ఫారం టికెట్ తీసుకుని నేను మద్రాసు చేరుకున్నాను అనమాట. మద్రాసు చేరుకున్నాక అక్కడి నుంచి నడుచుకుంటూ డబ్బులు ఎంతో లేవు, ఒక 50 పైసలు ఎంతో ఉన్నాయి. ఉంటే కొబ్బరికాయ ముక్క ఆ రోజుల్లో 2 పైసలు అనమాట. అదే కొనుక్కుని తిని అలా వెళ్తూ టీ నగర్ వెళ్ళాను. ఎస్వి రంగారావు గారి ఇంటికి వెళ్ళాను. ఎస్వి రంగారావు గారి ఇంటికి వెళ్తే అప్పటికే ఎస్వి రంగారావు గారి ఇంట్లో మా అన్నయ్య రామకృష్ణ, మాధవరం సత్యనేడు వీరన్న, పత్తి నరసయ్య అనే ముగ్గురు కూడా అక్కడ చేసేసి వచ్చేసారనమాట. తర్వాత నేను ఎస్వి రంగారావు గారిని అడిగితే, నువ్వేం చేస్తావు, వాళ్ళే చేయలేదు, నువ్వు తట్టుకోలేవు, నువ్వు వెళ్ళిపో, నువ్వు ఊరు వెళ్ళిపో అని చెప్పారు. సరే, అక్కడే ఒక ఎదురైదో ఇల్లు కడుతుంటే కొత్త ఇల్లు, ఆ ఇంటికాడ ఉన్నాను అనమాట. అదే సౌత్ ఇండియా మన హాల్ అనమాట, సౌత్ ఇండియా సినిమా ప్రొడక్షన్స్ హాల్. అక్కడి నుంచి మళ్ళీ బయలుదేరుతూ 2 రోజులు వాళ్ళ దగ్గర ఉంటే ఏదో ఆ రోజుల్లో ఇప్పుడు బియ్యం అన్నాం అదే తిని వాళ్ళు బాగా చూసుకున్నారు. ఏదో చిన్న పని పెద్ద పని వాళ్ళు చేస్తూ వాళ్ళు సహకరించాను. సరే, అక్కడ అలా కాదు అనుకుని మళ్ళీ హోటల్లో సప్లైర్గా వెళ్దామని అన్నిటికీ వెళ్ళాక నొంగంబాకంలో ఒక హోటల్లో చేరాను. చేస్తాడు రాత్రి పగలు రెస్ట్ లేకుండా పెట్టేసేవాడు. అక్కడి నుంచి మళ్ళీ చేరుకుని కాంగ్రెస్ మైదానం తేనపేట దగ్గరికి వచ్చి, తేనపేటలో ఇది మైదానం, కాంగ్రెస్ మైదానం దగ్గర రమణీస్కేప్ అని ఉంటే ఆ రమణీస్కేప్లో నేను సప్లైగా చేరాను. చేర్చు అక్కడ జమినీ దగ్గర, జమినీ బ్రిడ్జి దగ్గర, అప్పుడు జమినీ బ్రిడ్జి లేదండి, అక్కడ పార్క్ అనేది ఉండేది. ఆ పార్కులో నేను పడుకుని పలకా కనికి కొనుక్కుని తమిళ్ నేర్చుకున్నాను. తమిళ్ తెలుగు వచ్చాక అక్కడి నుంచి మళ్ళీ నేను ఆంధ్ర క్లబ్కి వెళ్తూ వచ్చాను. టీ నగర్లో విజయరాఘవాచార్య రోడ్డు వెళ్ళి వచ్చాక అక్కడ విజయరాఘవాచార్య రోడ్డు వెళ్తే అక్కడ ఆంధ్ర క్లబ్లో క్యాంటీన్లో సప్లై దొరికాక సప్లైలో నుంచి మెల్లగా శేఖర్ గారు అని ఉండేవారు. ఆయన భానుచంద్ర గారి ఇంట్లో అద్దెకుండేవారు అనమాట. భానుచంద్ర గారి ఇంట్లో అద్దెకుంటే అక్కడి నుంచి భానుచంద్ర గారు శేఖర్ గారి ఇంట్లోకి వస్తాం అలా బాగా కొంచెం అన్నీ తెలుసుకున్నాం. చిన్నప్పుడే మాకు హోటల్ ఉండేది. ఆ హోటల్లో మళ్ళీ అన్నీ నేర్చుకుంటాం వల్ల నన్ను మళ్ళీ క్యాషియర్గా పెట్టారనమాట ఆంధ్ర క్లబ్లో. అప్పుడు ర్యాలింగి గారు, రమణారెడ్డి గారు, ఎస్వి రంగారావు గారు, తర్వాత సినిమా వాళ్ళంతా వచ్చేవారు. అక్కడ పెసరెట్ అక్కడ దొరికింది. పెసరెట్ అంటే బాగా ఫేమస్. ఆ ఫేమస్ అయితే బాగా తినేవారు. రాము అని ఒక హోటల్ ఉండేది, మిలిటరీ హోటల్, అందులోనే క్యాంటీన్. అక్కడే మన బోసుబాబు అని ఒక ఆయన ఉండేవాడు, వాళ్ళు పాపారావు అని క్యాషియర్లు. రామిరెడ్డి గారు అప్పుడు దానికి మేనేజర్గా చైర్మన్గా ఉండేవారు అనమాట. ఆంధ్ర క్లబ్ చైర్మన్గా ఆయన ఉండేవారు. అది రామానాయుడు గారు, కొత్త రామానాయుడు గారు వాళ్ళ దగ్గర ఉంటూ అలాగే ఆయన చేస్తా తర్వాత నేను మళ్ళీ అరునాథ్ గారు వచ్చి 2-3 సార్లు టిఫిన్కి వచ్చి మా ఇంటికి వస్తామన్నారు. అప్పుడు సినిమా యాక్టర్ల మీద ఆస్తా అరునాథ్ గారి ఇంటికి వెళ్ళాను. ఆ రోజు అరునాథ్ గారి ఇంటికాడ ఏడిది నాగేశ్వరరావు గారు, ఆర్దా జనార్దన్ రావు గారు, ఆంజనేయ స్వామి వేసేవాడు, తర్వాత కేకే శర్మ గారు పత్రిక విలేకరి, వీళ్ళంతా ఉన్నారన్నమాట. ఒక 5 కృష్ణరాజు గారు, అప్పటికి కృష్ణరాజు గారు ఒక సినిమా చేశారు. అది ఆ సినిమా అవ్వాక అక్కడి నుంచి కృష్ణరాజు గారు అక్కడి నుంచి వచ్చేవారు అనమాట. ఆనంద స్ట్రీట్ ఘంటసాల గారి ఇంటి వెనకాల నుంచి నడుచుకుంటూ వచ్చారు. కారు కూడా ఉండేది కదా అప్పుడు కృష్ణరాజు గారికి. వీళ్ళందరూ కూర్చొని మీటింగ్ పెట్టేవారు. పేమ్ కుర్చీలు ఉండి ఆ కుర్చీల్లో కూర్చొని అలా ఉండేవారు. ఎన్స్మాన్ రోడ్ నెంబర్ 14 అనమాట. అక్కడే కన్నదాసన్ గారు, వీడు దాసనారాయణరావు గారు పక్కనే ఉండేవారు. అసిస్టెంట్ డైరెక్టర్ చేసేవాడు ఆయన ఆ టైంలో. అక్కడ ఉండేవారు అనమాట.
అక్కడి నుంచి మళ్ళీ నేను మెల్లమెల్లగా ఆయన దగ్గర ఉంటూ అప్పటికి స్టవ్లే మామూలు గ్యాస్ స్టవ్లో మామూలు స్టవ్లో వంట చేస్తూ వారు పిల్లలు పుట్టినప్పుడు మేడం గారు భానుమతి గారు అర్నాథ్ గారి మిస్సెస్ నడవపల్లి కాట్రేకోన దగ్గర నడవపల్లి వాళ్ళు ఊళ్ళో కందిగుప్ప కాట్రేకోన పల్లంకూర ఇక్కడ అమలాపురం వెళ్తే వాళ్ళు వచ్చేటప్పుడు ఇవన్నీ నేనే చేస్తా ఉన్నాను. ఒక రోజు హోటల్లో తెచ్చేవాళ్ళం, న్యూ ఆంధ్ర హోటల్లో. ఒక రోజు ఎక్కడ తీసుకునేవాళ్ళం, ఇంకో చోట ఎక్కడన్నా క్యాంటీన్లో తీసుకుని తెచ్చేవారు. అలాగే గడుపుతూ ఉన్నప్పుడు ఆ మేడం గారు వచ్చారన్నమాట. అప్పుడు ఆ రోజుల్లో శ్రీరామ్ కథ షూటింగు, కథానాయక మల్ల, ఆడబుడుచు, ఎస్వి రంగారావు గారి చదురంగం, ఇప్పుడు 10 సినిమాలు ఉండి అర్నాథ్ గారికి ఆ రోజుల్లో అంత క్యారెక్టర్గా. అది విషయం. తర్వాత పెళ్లి రోజు బీచ్లో షూటింగ్, అది ఆ షూటింగ్ కూడా నేను వెళ్ళివాడిని అనమాట. నైట్ ఆ క్యానంపేటలో ఉండేది ఆయన ఆఫీస్. శ్రీరామ్ గారు అని డైరెక్టర్, ఆయనే సంగీతం సినిమాకి డైరెక్టర్ కూడా. అక్కడి నుంచి రావు గోపాలరావు గారు వచ్చేవారు, ఆయన కూడా సినిమాలు గురించి. ఒక సినిమాకి రామిరెడ్డి గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్ట్ చేశారనమాట. ఆ సినిమా పేరు చెప్తాను, బేగా రాలేదు, రాసుకుంటాను తర్వాత. రామిరెడ్డి గారు అసిస్టెంట్ డైరెక్ట్ చేసేవారు. ప్రభాకర్ రెడ్డి గారు అక్కడే రాజాబాబు సీట్లో ఉండేవారు వెనకాల. ఈ బృందావనం హోటల్లో ఎక్కువ ఫుడ్ అక్కడే తీసుకునేవాళ్ళు. బాగుండేది ఆ రోజుల్లో. నాన్ వెజ్ తినాలంటే అక్కడే బృందావనం హోటల్, పెంచలయ్య గారని వాళ్ళ హోటల్ అనమాట. ఈ రోజుకి వాళ్ళు కుర్రోళ్ళతో మెయింటెనెన్స్ చేస్తున్నారు, కానీ హోటల్ మానేసారు, రూమ్లో మెయింటెనెన్స్ చేస్తున్నారు అక్కడ. అక్కడి నుంచి ప్రసాద్ ల్యాబ్, ప్రసాద్ స్టూడియోకి వెళ్ళేవాడిని. ప్రసాద్ స్టూడియోలో శ్రీరామ్ కథ షూటింగ్ చేస్తాను, జయలలిత గారు వచ్చేవారు. అది విషయం. నేను రాత్రుల పగలు కూడా చేశారు శ్రీరామ్ కథ అక్కడ. నైట్ పగలు ఉంటే నేను అక్కడే ఉండేవాళ్ళం. అది విషయం. అక్కడి నుంచి మళ్ళీ కేఆర్ విజయ్ కర్పగం థియేటర్లో పెళ్లి రోజు రివ్యూస్ చాలామంది వచ్చారు. అది తర్వాత అక్కడ నుంచి చూసుకుని మళ్ళీ అర్నాథ్ గారి నుంచి వచ్చేసేవాళ్ళు అనుకోని రోడ్డు. అది విషయం అండి. అక్కడి నుంచి ఇంకెన్నో సినిమా విషయాలు ఒక్కొక్కరి గురించి చెప్పాలా. వాణిశ్రీ గారు అప్పుడు పెద్దక్క సినిమా చేస్తే అందులో వాణిశ్రీ గారు, విజయలలిత చిన్న చిన్న క్యారెక్టర్లు. పెద్దక్క ఏమో కృష్ణకుమార్ గారు, తోట సుబ్బారావు గారు ప్రొడ్యూసరు. వాళ్ళ దగ్గర ఈశ్వర్ అని ఒక ప్రొడక్షన్ మేనేజర్ ప్రొడక్షన్ ఆఫీస్ బాయ్ ఉండేవాడు. మా ఇద్దరికి మంచి ఫ్రెండ్షిప్ ఉండేది. నాకు ఏ ఇంట్లో బాగోపోయినా ఏమన్నా వాళ్ళు పంపించారు, వాళ్ళ దగ్గర నేను వచ్చేవాడిని. అది విషయం ఉంది. అలాంటి ఎన్నో, కానీ ఇంకా ఎన్నెన్నో చెప్పాలనుకుంటున్నాను. కానీ ఇప్పుడు ఇది ఏంటంటే నేను అన్గ్లామర్గానే కావాలని చేస్తున్నాను. ఎందుకంటే ఎలాగుంటుంది ఏంటి అనేది. 66లో నుంచి 80 వరకు నేను అక్కడే ఉన్నాను. అది విషయం. 80 వరకు నేను అర్నాథ్ గారు పోయే వరకు ఇంచుమించుగా ఆయనతో ఉండేవాడిని. ఒక ఊరు వచ్చినా ఏం చేస్తున్నా. అది విషయం. నమస్కారం, మీ అందరికీ ఉంటాను. ఇంకా మంచి మంచి వీడియోలు చేస్తాను. టీ నగర్లో పొజిషన్లు ఏంటనేది చెప్తాను. ప్రతి టీ నగర్లో ప్రతి ఏ సంధి పేరు అడిగినా నేను చెప్పగలను. సావిత్రి గారితో సినిమాల మంటలు కూడా షూటింగ్ కృష్ణవేణి థియేటర్లో వేశారు ప్రివ్యూ. అది కూడా చూసేవాళ్ళం. సావిత్రి గారు చాలామంది అంతా లేడీసే చేశారు ఆ సినిమాకి వర్కర్స్. అలాగే రామవిజయత బాబురావు గారు, ఆయన మ్యారేజ్ అక్కడే జరిగింది. సావిత్రి గారు కళ్యాణ మండపం అని ఊరప్పుడు అభివిల్లా రోడ్లో. అది జరుగుతున్నప్పుడు చాలామంది సినీ ప్రముఖులంతా వచ్చారు. వాళ్ళతో పాటు ఆ రోజు ఘంటసాల గారిది అనమాట. ఘంటసాల గారిది కచేరీ జరిగింది. ఆ కచేరీ చూసుకుని చాలామంది సంతోషించారు. పైనుంచే ఓసిలిక ఆ పాట చాలా బాగా పాడారు ఆయన. అలాగే చాలా చేశారు. సావిత్రి గారి కళ్యాణ మండపంలోనే పోకూరు బాబురావు గారు కదండి, ఆయన రామవిజయత పిక్చర్స్ తల్లిదండ్రులు ఆ సినిమాలు చేశారు. చాలా మంచి సినిమాలు చేసేవారు అన్నదమ్ములు ఇద్దరు. అన్నగారు ప్రొడ్యూసర్, తమ్ముడు బాబురావు గారు డైరెక్టర్గా ఉండేవారు అనమాట. వాళ్ళు మన రాజ్ కుమార్ హిందీ కన్నడ హీరో గారు ఉండేవారు టెస్ట్పురంలో. ఆ పెట్రోల్ బంక్ ఎదురున్న టెస్ట్పురం పెట్రోల్ బంక్ వెనకాలే ఉండేవారు అనమాట ఆఫీసు. వాళ్ళు కూడా రామవిజయత అక్కడే కన్నడం హీరో రాజ్ కుమార్ గారు కూడా ఉండేవారు అనమాట. ఆయన చాలా సింపుల్గా ఉండేవాడు. ఎప్పుడు కూడా బెంగళూరు షూటింగ్కి వెళ్ళిన బస్సులోనే వెళ్ళేవారు ఆయన. అది సింపుల్గా ఉండేవారు. వాళ్ళ పిల్లలు కూడా అప్పుడే చదవాలి, ఇప్పుడు ఎక్కడ బెంగళూరు మారినట్టున్నారు. అది నమస్కారం, ఉంటానండి. ఇంకా చేయాలనుకుంటున్నాను మంచి మంచి అది ఏమో ఒకటే చేశాను. థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ రెడ్ నొక్కేనా ఓకే చేస్తాకి అప్లోడ్ అవుద్ది. రెడ్ కొట్టినా ఏం కొట్టాలా ఇదా యూట్యూబ్లో